హాయ్ మ్యామ్, చాలా మందికి అండర్ ఆర్మ్స్ లో ఫ్యాట్ బల్జెస్ ఉంటాయి కదా, ఎందుకు వస్తాయి మేడం అవి? ఈ అండర్ ఆర్మ్ లో ఫ్యాట్ బల్జెస్ అంటారు కదా, యాక్చువల్లీ దాన్ని యాక్సెసరీ బ్రెస్ట్ ఇన్ యాక్సిల్లా అంటే యాక్సిలరీ బ్రెస్ట్ అనమాట. యూజువల్ గా అన్ని మెంబర్స్ లో మెమరీ లైన్ అని ఉంటుంది. అండర్ ఆర్మ్ నుంచి గ్రాయిన్ వరకు మెమరీ లైన్ ఉంటుంది. అన్ని మెంబర్స్ కి ఏంటంటే మొత్తం అలౌంగ్ ద మెమరీ లైన్ బ్రెస్ట్ డెవలప్ అవుతుంది. హ్యూమన్ లో మాత్రం ఓన్లీ చెస్ట్ రీజన్ లో డెవలప్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే నార్మల్ బ్రెస్ట్ తో పాటు అండర్ ఆర్మ్స్ లో కూడా యాక్సెసరీగా బ్రెస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని యాక్సిలరీ బ్రెస్ట్ అంటారు. ఇది లైకోమా, నార్మల్ ఫ్యాట్ బల్జ్ కాదు, దీన్ని యాక్సిలరీ బ్రెస్ట్ అని అంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మ్యామ్, సిమ్టమ్స్ ఏముంటాయి అండ్ అది క్యాన్సర్ కి దారితీస్తుందా? యాక్సిలరీ బ్రెస్ట్ లో జనరల్ గా ఇది కూడా బ్రెస్ట్ లాంటిదే కదా, కనుక దీనికి కూడా అంటే నార్మల్ బ్రెస్ట్ తో పాటు యాక్సెసరీ అంటే ఒకవైపు ఉండొచ్చు, రెండు వైపులా ఉండొచ్చు. నార్మల్ పీరియడ్స్ టైంలో పెయిన్ రావచ్చు, ప్రెగ్నెన్సీలో సైజ్ పెరగచ్చు, లాక్టేషన్ లో సైజ్ పెరగచ్చు, లాక్టేషన్ లో పెయిన్ కూడా రావచ్చు. అంటే ఇది క్యాన్సర్ అని అడిగారు కదా, దీంట్లో అంటే నార్మల్ బ్రెస్ట్ లో ఉంది కనుక దీంట్లో సెపరేట్ గా క్యాన్సర్ రిస్క్ అయితే ఎక్కువ అవ్వదు. కాకపోతే ఇందులో కూడా నార్మల్ బ్రెస్ట్ లో ఎలాగా లంప్స్ వస్తాయో వీటిలో కూడా అప్పుడప్పుడు రావచ్చు. క్యాన్సర్ ఈజ్ వెరీ రేర్. ఓకే మ్యామ్. మేడం, ఎక్సర్సైజ్ తో తగ్గించుకోవచ్చా? బ్రెస్ట్ అంటే కొంత ఫ్యాట్, కొంత ఫైబ్రస్ టిష్యూ, కొంత గ్లాండులర్ టిష్యూ ఉంటుంది కనుక ఎక్సర్సైజ్ తో మొత్తం ఫ్యాట్ అయితే తగ్గొచ్చు, తగ్గి ఇంకొంచెం సాగ్ అనిపిస్తుంది. కానీ కంప్లీట్ గా అయితే సర్జరీ ఒకటే ఆప్షన్, ఎక్సర్సైజ్ తో తగ్గదు. ఓకే మ్యామ్. మ్యామ్, మరి సర్జరీ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? సర్జరీ అంటే ఏం చేస్తామంటే దానికి చిన్న బల్జ్ లో ఉంది అనుకోండి, అంటే ఎక్కువ సాగింగ్ అది లేకుండా ఎక్సెస్ స్కిన్ లేకుండా ఓన్లీ చిన్న బల్జ్ లో ఉంటే అన్కంఫర్టబుల్ గా ఉంది అంటే దాన్ని ఓన్లీ లైపోసెక్షన్ చేస్తే అంటే రిగ్రెస్ అయిపోతుంది. కనుక లైపోసెక్షన్ ఒక ఆప్షన్. కొంచెం సాగే టిష్యూ ఉంది, ఎక్సెస్ స్కిన్ ఉందనుకోండి, లైపోసెక్షన్ తో పాటు కొంచెం స్కిన్ కూడా ఎక్సెషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ రెండే ఆప్షన్స్. సర్జరీ చేస్తే కనుక చిన్న స్కార్ అయితే ఉంటుంది అండర్ ఆర్మ్ లో, ఏది ఎక్సెషన్ చేస్తే. లైపోసెక్షన్ అయితే పెద్దగా స్కార్ ఏం కనబడుతూ చిన్న హోల్ పెడతాము. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే సర్జరీ కనుక చిన్న ఒక స్కార్, మైల్డ్ పెయిన్, మేనేజబుల్ విత్ మెడికేషన్, కొంచెం స్వెల్లింగ్ అది టెంపరీగా వస్తాయి. కొన్ని రోజులు బ్యాండేజ్ ఉంటుంది కనుక మినిమల్ రెస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది. అదర్వైజ్ మేజర్ కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవు. ఓకే.